దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? రెగ్యులర్గా దేవుని మాటలు వింటున్నారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం కొంచెం మన జీవితాల్లో దేవునికి చోటు ఇవ్వండి ప్లీజ్. కొద్దిగా ఆలోచించండి. దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి ప్రార్థించడం, మొదటి స్థానం ఇవ్వటం, ఆయన సన్నిధిలో గడపడం, ఆయన మీద ఆధారపడడం అనేది నేర్చుకోండి. ఎక్కడ శత్రువు మిమ్మల్ని ఏం చేయలేదు. అపవాది వాడు మనం వెంటబడినా మనం దేవుని మాటకి లోబడి దేవుడే మనల్ని సురక్షితంగా క్షేమంగా ఉంచుతాడు. రెండవదిగా ఉదయకాలం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు లైవ్ ఇవ్వడానికి రోజు మీరు వాక్యం విని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆ టైంలో నాతో ప్రేయర్లు ఏకీభవించండి. దాని తర్వాత ఈ దినం దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకొని మీ పర్సనల్ బైబిల్ స్టడీ ప్రేయర్ కూడా చక్కగా ప్రారంభించండి. దేవునితో నడవండి. రక్షణ లేని బిడ్డలు ఎవరున్నా యేసు రక్షకుడు దేవుడు. ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఏంటండి యేసు ప్రభువు నమ్మితే ఏం జరుగుతుంది? పరలోకం, పాపక్షమాపణ, మన జన్మ కర్మ ప్రతి పాపమైన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి నిత్య జీవానికి వారసులుగా మార్చబడతాం. ఈ లోకంలో అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం దేవుడు మనకిచ్చి మన చేయి పట్టి నడిపిస్తాడు. రెండో విషయం మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా, దేవుడు మన పక్షమేండుగా మన విరోధి ఎవరండి? కష్టకాలాలు, దుఃఖ సమయాలు, నిరుత్సాహాలు, కృంగుదలలు ఎందరో అనుభవిస్తున్నారు కదా మీలో. అవన్నీ మిమ్మల్ని అధిగమిస్తాయని అనుకోకండి. వాటిని మీరు అధిగమించబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఈరోజు మనం చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను మీతో కలిసి ఆ మాట వినటానికి ఇష్టపడుతున్నా. చదువుకుందాం. నేను చదువుతున్నాను సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు మీ దేహమునకు ఆరోగ్యమును, మీ ఎముకలకు సత్తువయు కలుగును. దేహానికి ఆరోగ్యం, మన ఎముకలకు సత్తువ. అంటే దేహము ఆరోగ్యంగా ఉండాలి. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడండి, ఈ లోకంలో ఉన్న చెడుని విడిచి మీరు నాయందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అంతకంటే ప్రభు కోరుకునేది ఏంటండి? మనకు వాగ్దానం చూస్తున్నాం. వాగ్దానం పైన కింద ఏముందో కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. అది నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇదిగో నువ్వు ఈ విధమైనటువంటి అనుభవంలో వెళ్ళు. నువ్వు భయభక్తులు కలిగి చెడుతనని విడిచిపెట్టు. నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ. కొన్నిసార్లు మనసులో మనకు ఎంతో కల్మషం, కుళ్ళు, ద్వేషభావాలు ఉంటే అనేక రకాల బలహీనతలు మనల్ని ఆవరిస్తాయండి. మనం ప్రశాంతంగా ఉంటే అందరిని క్షమించి వదిలేసేయాలి. ఎందుకు ఈ వాగ్దానంలో నేను చెప్తున్నానో తెలుసా? ప్రతి వారు మన జీవితంలో విసిగించేవారు ఉంటారు, గాయపరిచేవారు ఉంటారు. మన చుట్టూ ఉన్నవారు కూడా మనకి విరోధంగా మాట్లాడేవారు ఎందరో ఉంటారు. ఫిల్తీనెస్, కల్మషం, కుళ్ళు, ద్వేషముతో చుట్టూ ఉంటుంది. మన హృదయం మాత్రం ప్రశాంతంగా ఉండాలి. అది ఎక్కడ దొరికిద్దంటే యేసయ్య దగ్గర మాత్రమే. ఆయన సన్నిధిలో గడిపి అయ్యా నా వ్యసనం, నా బలహీన తీసేయంటే దేవుడు నేను కృప చూపి నీకు ఆ కృపనిస్తాడు. అంటే ఆ సాధనంగా నేను లేవనెత్తుతాడు. నీకు సత్తువ, నీ ఎముకలకి, నీకు ఆరోగ్యం. ఉట్టి శరీర సంబంధంగా నేను మాట్లాడలేదండి. ఆత్మ సంబంధమైన ఆరోగ్యమైన, ఆత్మ సంబంధమైన బలమైన, మనం ఈ లోక సంబంధమైన పాపాన్ని, చీకటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకిచ్చే భాగ్యం అది. అందుకే ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మనతో ఉన్నాడు. సిగ్గుపడకండి, భయపడకండి. ఎవరు మిమ్మల్ని ఏమన్నా కల్మషం అనేదితో మాట్లాడినా మీ హృదయం మాత్రం క్షమించి ప్రశాంతంగా ఉంచుకోండి. దేవుడు అంటున్నాడు, నువ్వు కానీ ఇట్లుంటే నేను నీకు ఆరోగ్యమును, సత్తువ, నీ ఎముకలకు సత్తువ, నీకు ఆరోగ్యం. ఈరోజు ధైర్యంగా ఉండు. బలమును ఆరోగ్యమును కలుగజేసేదని ఈరోజు వాక్యం. నీకు బలమును ఆరోగ్యమును కలుగజేస్తాను. కాబట్టి ధైర్యంగా ఉండండి. నేను చెప్పినట్టు ప్రభువుతో ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఏది మనసులోకి వచ్చినా దేవా అన్నిటిని జయించే కృపనీయమని అడగండి. చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఏ ఫెయిల్యూర్ అయ్యావు, కొన్నిసార్లు కోపం వచ్చి ఫెయిల్ అయిపోతాం. వాళ్ళని తిట్టి మనం ఫెయిల్ అవుతామండి. కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడం కూడా దేవుడు మనకి నేర్పుతాడు. తప్పక నువ్వు పాస్ అవుతావు ఆత్మీయ విషయాల్లో. ఈరోజు రోగంతో బాధపడుతున్న ఎముకలకి సత్తువ, నీ కీళ్లల్లో, నరాల్లో యేసు పొందిన గాయముల వలన స్వస్థత. నీ ఆత్మీయ బలము ఉడిగింది. ఈరోజు ఆత్మ బలముతో దేవుడిని నింపబోతున్నాడు. నీ కుటుంబంలో ప్రార్థన జీవితం కొరత లేని కృపతో ప్రార్థనతోనే నింపబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరూ దేవునికి థ్యాంక్స్ చెప్పి ఈ వాగ్దానం అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. పట్టుకొని ప్రార్థన చేయండి. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని కుటుంబాలకి రక్షణ, పాప క్షమాపణ, మా భారతదేశానికి క్షేమకరమైన, సమాధానకరమైన కార్యం మీరు జరిగించండి అయ్యా. మా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు అల్లకల్లోలం అవుతున్న దినాల్లో దుష్ట ప్రభావం, దుష్ట ఆలోచనలతో ప్రపంచం నడుస్తుండగా ప్రపంచానికి
నాయన శాంతి, సమాధానం, రక్షణ అనుగ్రహించే దేవుడు అనుగ్రహించండి. క్రైస్తవ సమాజాన్ని, దైవజనుల వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి శత్రువు నుంచి విడిపించి సంఘాలు, మందిరాలు, ఆత్మల పంట దైవజనులు వారి కుటుంబాలు సేవ చూచుటకు సహాయం చేయండి. ఎవరన్నా దైవజనులు వారి బిడ్డల బాధ్యత ముట్టి వారి కుటుంబాలను స్వస్థపరచండి అయ్యా. ప్రతి బిడ్డని ఈరోజు లేవనెత్తండి. అప్పుల్లో ఉన్న వారికి విడుదల దయచేయ్యా. ఆర్థిక పరిస్థితులు ఉన్న వారికి విడుదల దయచేయి. గర్భం లేని వారికి గర్భాలు అయ్యా. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలయ్యా. అయ్యా యవ్వన బిడ్డలు వివాహాలు, సెటిల్మెంట్ లేని వారికి సహాయం చేసి అద్భుతం చేయి. జాబ్ లేని వారికి జాబ్స్ అయ్యా. ఇతర దేశాలకు వెళ్ళాలని వీసా ట్రై చేస్తున్న వారికి ద్వారాలు తెరవబడాలయ్యా. బిజినెస్ బలహీనమైన లేవనెత్తయ్యా. రోగులుగా, మానసిక, శారీరక రోగులుగా ఉన్నవారి యేసు పొందిన గాయముల వల్ల స్వస్థపరచును ఆయన. కుటుంబాలు ఏ శోధన, కోర్టు కేసున, భూ సంబంధమైన తగాదాలు, మా డబ్బు ఇతరుల దగ్గర చిక్కుబడిందని విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. ప్రతి బంధకం నుంచి తొలగించండి. యవ్వన బిడ్డలు త్రాగుడు, వ్యసనాలు, జూదాలు, డ్రగ్స్ నుంచి మీరు విడిపించండి. ఏ కుటుంబంలో ఇతర దేశాలు మా ప్రియులందరినీ మీరు కాపాడండి. మా సంఘాలు, సేవలను విస్తరింపచేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాన్ని గద్దిస్తూ ఈ సేవను విస్తరింపజేసి జరగబోతున్న సభలలో కూడా ప్రతి చోట మీరు మాకు తోడై ఉండి ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నాం. మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వాగ్దానం సంవత్సరం బలము, శక్తి వారికి ఇవ్వండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ శక్తి బలముతో వారిని నింపి తోడై ఉండమని, మా అందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ మార్నింగ్ ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రభు వైపు చూడండి. దేవుడు నమ్మదగిన వాడు. మీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు. దేవుని బిడ్డలారా, అద్భుతంగా మన జీవితంలో ప్రభు చూపే కృప ఏంటంటే శక్తిమంతుడైన దేవాతి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఏ విషయంలో మీరు బలహీనం కాకండి. ప్రతిరోజు పొద్దున, సాయంత్రం లైవ్. మరి 17, 18, 19 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ హైతనగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 రోజులు ఉజ్జీవ సభలు. ఎస్తరు 3 దినాలు యూదులు ఉన్నారండి. దేవుడు ఏం చేస్తాడు? అదే చేయబోతున్నాడు. దైవకార్యం జరగబోతుంది. రెండో విషయం ఏంటంటే, ఎంతమంది మాటలు వింటున్నారు? అరకులో మీటింగ్స్ 20, 21, 22 మిస్ చేసుకోకండి. పాలు పొందండి. అరకు చుట్టుపక్కల ప్రాంతాల వరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ 27, 28, 29, 30 మరి శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్, శ్రీకాకుళం. ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.